బీఆర్ఎస్ నాయకులు బాలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎడ్యుకేషన్ వద్ద చైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన దుస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్టపగలే ఒక రియాల్టర్ హత్య జరిగితే, పట్టపగలే ఒక 50 ఏళ్ల మహిళను దాడి చేసి చంపిపోతే, పట్టపగలే 40 లక్షల చోరీ జరిగితే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడని సమాజం అడుగుతా ఉంది. అందుకనే నేను ఈ రాష్ట్రానికి ఏమైందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పేరుతోటి మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇవాళ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? దాదాపు ఈ 22 నెలలలో 110 మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకోని పరిస్థితులలో విషాహారం తిని, ఎలకల దాడి చేసి, పాము కాట్లకు గురై చనిపోతా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని చెప్పేసి తెలంగాణ అడుగుతా ఉంది. అదేవిధంగా సుమారు ఎగ్జాంపుల్ నిన్నే చెప్తా నేను. ఒక విద్యార్థికి అబ్బాయి పేరు వి సైదులు, రెకరెకల్ మండలం నోముల గ్రామం. నిన్న నా దగ్గరికి వచ్చారు. అన్నా, నాకు ఒక వరంగల్లో ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఎన్ఐటీలో సీట్ అంటే ఆ విద్యార్థి ఎంత ప్రతిభావంతుడో అర్థం చేసుకోరి. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి చెప్పాను, సార్ ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లవాడు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో మొరబెట్టుకుంటా ఉన్నారు, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి నేను హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి పంపితే వాళ్ళు లెటర్ ఇస్తే ఆ కళాశాల యాజమాన్యం దీన్ని చెత్తపుట్టలు వేసుకోమని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు ఇలా పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఒకవైపు కాలేజీలలో సీట్లు వచ్చిన వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాల యాజమాన్యాలు టీసీలు, సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఉద్యోగం వచ్చిన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ ఉద్యోగాలకు దూరం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే క్రమంలో ఒకవైపు మీ పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 50% మార్కులు వస్తే సబ్జెక్టులు పాస్ కావాలని చెప్పేసి, అదేవిధంగా 70% హాజరు కావాలని చెప్పేసి, ప్రధాన సబ్జెక్టులో 50% మార్కులు వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అలా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ కోతలు విధించే ప్రభుత్వం దాపురించింది. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, కళాశాలలు పోయి ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని అడిగితే, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే సెటిల్మెంట్ చేస్తాం, విద్యను పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పేసి ఢిల్లీలో ప్రకటనలు ఇస్తారు. విద్యని మేము విద్య లెక్క చూడట్లేదు, విద్యలో ఖర్చు పెట్టిన ప్రతి పైసా పెట్టుబడిగా చూస్తున్నామని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు టీసీలు ఇవ్వలేని పరిస్థితి వస్తే, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఆ కళాశాల యాజమాన్యాలు ఈ ప్రభుత్వం దగ్గరికి పోతే సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఏ ప్రభుత్వమైన సెటిల్మెంట్ చేస్తుందా? ఇవాళ 1200 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన బిల్లులు ఆర్థిక శాఖలో క్లియర్ కాక ఇలా కళాశాల యాజమాన్యాలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అందుకనే కళాశాల యాజమాన్యాలు నిన్న వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని కలిసి మా పరిస్థితి బాగలేదు, ఒకవైపు విద్యార్థులు వచ్చేమో సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు, ఒకవైపు విద్యార్థులు ఉద్యోగాలు పోయే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు, మమ్మల్ని ఏం చేయమంటాం అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర మొరబెట్టుకునే పరిస్థితి. వాళ్ళు ఇలా ఒక పతి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఇలా రేపు 15వ తారీఖు నుంచి కళాశాల యాజమాన్యాలు మొత్తం కూడా బంద్ చేసే పరిస్థితి. దీన్ని పరిష్కరించమని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బాగుందట రేవంత్ రెడ్డి సర్కార్లో. ఇది ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. పెండింగ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారమయమేనని. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుందు, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రావు. వరుస అల్పపీడనాలు, కుండపోత వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఏకమై పంట పొలాలను నీట ముంచి అన్నదాతను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 6 కాలం కష్టించి సాగు చేసిన పంటలు వరదలకు కొట్టుకుపోతే చేతికొచ్చిన ధాన్యం తడిసి నేలపాలైంది. దీంతో 90% మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. మరోవైపు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలాలను దిగువకు వదిలి కృత్రిమ వరదలకు కారణమయ్యారు జలవనరుల శాఖ అధికారులు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆకాశం వైపు ఆవేదనతో చూసిన అన్నదాత నేడు కుండపోత వర్షాలు కురిపిస్తుండటంతో అదే ఆకాశం వైపు చూస్తూ రోధిస్తున్నాడు. వస్తే వట్టి కరువు, లేకుంటే పచ్చి కరువు అంటూ నీట మునిగిన పంట పొలాలను చూస్తూ రైతన్న కన్నీరు పెడుతున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో చోటు చేసుకుంది. ఆత్మకూరు డివిజన్లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కుండపోత వర్షాలు కురిశాయి. నెల రోజుల్లో 18 సార్లు ఎడతెరిపి లేకుండా కుంభవర్షం కురిసింది. మరోవైపు ముందుగానే శ్రీశైలం జలాశయం నిండింది, తుంగభద్ర పోటెత్తింది. దీంతో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముఖద్వారం పోతిరెడ్డుపాడు నుంచి తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ ఎస్కేప్ ఛానల్, హంద్రినివా, కుందు, భావనాశిని, సిద్దాపురం ఎత్తిపోతల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. అయితే వెలుగోడు జలాశయం స్పిల్వే నుంచి గాలేరు ద్వారా కుందు నదికి 15 రోజులుగా అధిక మొత్తంలో వరదను దిగువకు విడిచిపెడుతున్నారు. మరోవైపు బాణకచెర్ల కాంప్లెక్స్, కేసీ ఎస్కేప్ ఛానల్, నిప్పుల వాగు నుంచి తుంగభద్ర వరదను, అదే సమయంలో ఎస్ఆర్ఎంసీ నుంచి గాలేరు నగరి వరద గేట్ల ద్వారా అవుకు జలసం నుంచి కడప గండికోటకు వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడిచిపెడుతున్నారు. మణిపూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. मणि है, ये वो मणि है जो आने वाले समय में पूरे नॉर्थ ईस्ट की चमक को बढ़ाने वाली है. भारत सरकार का निरंतर प्रयास रहा है कि मणिपुर को विकास के रास्ते पर तेजी से आगे ले जाएं. इसी कड़ी में मैं आज यहां आप सभी के बीच आया हूं. थोड़ी देर पहले इसी मंच से करीब 7,000 करोड़ रुपए के प्रोजेक्ट का
शिलान्यास हुआ है। ये प्रोजेक्ट मणिपुर के लोगों की, यहां हिल्स पर रहने वाले ट्राइबल समाज की जिंदगी को और बेहतर बनाएंगे। ये आपके लिए हेल्थ और एजुकेशन की नई सुविधाओं का निर्माण करेंगे। मैं मणिपुर के आप सभी लोगों को, चुरा चांदपुर के लोगों को इन परियोजनाओं के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, मणिपुर बॉर्डर से सटा राज्य है। यहां पर कनेक्टिविटी हमेशा से बहुत बड़ी चुनौती रही है। अच्छी सड़कें ना होने की वजह से आपको जो परेशानी आती रही है वो मैं भली भांति समझता हूं। इसलिए 2014 के बाद से मेरा बहुत जोर रहा कि मणिपुर की कनेक्टिविटी के लिए लगातार काम किया जाए, और इसके लिए भारत सरकार ने 2 स्तर पर काम किया। पहला, हमने मणिपुर में रेल और रोड का बजट कई गुना बढ़ाया, और दूसरा, शहरों के साथ ही गांवों तक भी सड़कें पहुंचाने पर जोर लगाया। साथियों, बीते वर्षों में यहां नेशनल हाईवेज पर 3,700 करोड़ रुपए 3,700 करोड़ रुपए खर्च किए गए हैं। 8,700 करोड़ की लागत से नए हाईवेज पर काम बहुत तेजी से चल रहा है। पहले यहां गांवों में पहुंचना कितना मुश्किल था, आप भी जानते हैं। अब सैकड़ों गांवों में यहां रोड कनेक्टिविटी पहुंचाई गई है। इसका बहुत अधिक लाभ पहाड़ी लोगों को, ट्राइबल गांवों को हुआ है। साथियों, हमारी सरकार के दौरान ही मणिपुर में रेल कनेक्टिविटी का विस्तार हो रहा है। जिरीबाम इंफाल रेलवे लाइन बहुत जल्द राजधानी इंफाल को नेशनल रेल नेटवर्क से जोड़ देगी। इस पर सरकार 22,000 करोड़ रुपए खर्च कर रही है। 400 करोड़ की लागत से बना नया इंफाल एयरपोर्ट एयर कनेक्टिविटी को नई ऊंचाई दे रहा है। इस एयरपोर्ट से राज्य से दूसरे हिस्सों के लिए हेलीकॉप्टर सर्विसेज भी शुरू की गई है। ये बढ़ती हुई कनेक्टिविटी मणिपुर के आप सभी लोगों की सुविधाएं बढ़ा रही है। यहां के नौजवानों के लिए रोजगार के नए मौके बना रही है। साथियों, आज भारत बहुत तेजी से विकसित हो रहा है। हम बहुत जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने वाले हैं, और मेरा पूरा प्रयास है कि विकास का लाभ देश के कोने कोने में पहुंचे। एक समय था जब दिल्ली से घोषणाएं होती थी और उनको यहां पहुंचते पहुंचते दशकों लग जाते थे।
आज हमारा चूरा चांदपुर, हमारा मणिपुर भी बाकी देश के साथ विकास कर रहा है। अब जैसे देश भर में गरीबों के लिए हमने पक्के घर बनाने की योजना शुरू की, इसका फायदा मणिपुर के भी हजारों परिवारों को मिला। यहां करीब 60,000 घर बन चुके हैं। इसी तरह इस क्षेत्र में पहले बिजली की कितनी समस्या होती थी, हमारी सरकार ने आपको इस परेशानी से मुक्ति दिलाने का प्रण लिया है। इसी का नतीजा है कि यहां मणिपुर में भी 1 लाख से अधिक परिवारों को मुफ्त बिजली कनेक्शन दिया गया है। साथियों, हमारी माताओं बहनों को पानी के लिए भी बहुत सारी मुश्किलें होती थी। इसके लिए हमने हर घर नल से जल स्कीम शुरू की। बीते सालों में 15 करोड़ से अधिक देशवासियों को नल से जल की सुविधा मिल चुकी है। मणिपुर में तो 7-8 साल पहले तक सिर्फ 25-30 हजार घरों में ही पाइप से पानी आता था, लेकिन आज यहां 3.5 लाख से अधिक घरों में పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత కిషన్ జీ భార్య సుజాత లొంగిపోయింది. వివరాలను డీజీపీ జితేందర్ వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. So many years, Telangana government has shown commitment to show the right path to all the cadres who are underground. We have always maintained that they all should drive mainstream and live a good life. Especially now, you all know Telangana is rising. We are food surplus state. We are having best of the per capita income in the state. So, state is developing very fast. So, it is high time now all these people who are underground, they should come out. We have a comprehensive rehabilitation policy. They should take benefit of this policy and lead a normal life. You all know that in last 2 years, 1 year only, 404 UG cadres of Telangana and Chhattisgarh have surrendered before Telangana police. You all know that we have a very comprehensive rehabilitation policy. Therefore, if you see, even the cadres not only from Telangana, other states also have come. They have surrendered before Telangana police, of which 4 are state committee members, 1 divisional committee secretary, 8 divisional committee members, and 34 area committee members. They have surrendered before Telangana police in 2025 alone. This last year also large number of cadres have surrendered. So this shows that victory for Telangana police and Telangana government in making underground cadres join the mainstream and lead peaceful life. As of today, we have 78 underground cadres which are hailing from Telangana state. They are probably working in other states, out of which there are 10 central committee members. There are 15 central committee members, out of which 10 members are from Telangana state. So we hope that these 10 members also will come out of the party and they will also join the mainstream. On behalf of Telangana government and Telangana State Police Department,
I appeal to all underground Maoist cadres to come back to their native village by joining the mainstream and take part in the advancement of Telangana state through constructive participation. All 404 cadres who have joined the mainstream, we have given them that initial money, and we are also extending all the benefits which they are entitled. So once again I say that I appeal to all the underground cadres, they should come and surrender before the police and join the mainstream. Once they join the mainstream, you all know that we'll extend all the benefits, and we always strive for betterment of the state, growth of the state, development of the state, and if they are also part of the development process, it will be very nice. Any questions you have? Any doubts, any questions? Sir? Not well. సార్ అంటే లొంగిపోవడానికి కారణం ఏం చెప్తున్నారు? ఒకటి, రెండు, పార్టీలో డిఫరెంట్ పొజిషన్స్ లో పనిచేసి జనతన సర్కార్ లాంటి దాంట్లో కీ రోల్ ప్లే చేసినటువంటి మెంబర్ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్లను బట్టి ఆ భయానికి వచ్చారా, లేకుంటే రీజన్ ఏంటి? అసలు లొంగిపోవడానికి రీజన్ ఏమని చెప్తున్నారా? Reasons we can only tell, but before us he has told that health బాగాలేదు, దానికి ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపింది. 1500 ఎకరాల్లో నకిలీ విత్తనాలను సాగు చేస్తున్నారు. నెల రోజుల ముందే వరి పైరుకు కంకులు వచ్చాయి. దీంతో త్వరగా కంకులు రావడంతో గింజలు రాలుతున్నాయి. నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. నకిలీ విత్తనాలు సప్లై చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి లేనుడు ఎగబడితే సరిపోతుంది, అసలే రావు. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం రేపుతుంది. 1500 ఎకరాల్లో నకిలీ విత్తనాలను సాగు చేస్తున్నారు. నెల రోజుల ముందే వరి పైరుకు కంకులు వచ్చాయి. దీంతో త్వరగా కంకులు రావడంతో గింజలు రాలుతున్నాయి. నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. నకిలీ విత్తనాలు సప్లై చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు ఈ నకిలీ విత్తనాలు ఎవరు సప్లై చేస్తున్నారో ఏమైనా తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఏదైతే వరి పైరు కంకులు ఒకసారిగా రావడంతో అటు రైతులైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విత్తనాల లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి అయితే రైతులైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఏదైతే అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి దాదాపుగా 8 ఎకరాల్లో అంటే గత సంవత్సరంలో సాగు చేయగా మంచి దిగుబడి వచ్చిందని చెప్పేసి ఈసారి దాదాపుగా 1500 ఎకరాల్లో కూడా రైతులైతే పంట సాగు చేశారు. దాదాపుగా 150 రోజులు కాలానికి రావాల్సినటువంటి పంట ఒక్కసారిగా 120 రోజులకే కంకులు రావడంతో కూడా ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ఇక స్థానిక డీలర్ ద్వారా కూడా ఈ విత్తనాలు కొనుగోలు చేశామని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. ఏదైతే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వరుణ్ తేజ కంపెనీ ద్వారా కూడా స్థానిక డీలర్ల వద్ద వరి విత్తనాలు అయితే రైతులైతే కొనుగోలు చేసినట్లయితే చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా అంటే ఈ గత ఏడాది మర్లపాడులో పెద్ద ఎత్తున కూడా కల్తీ విత్తనాలతో రైతాంగం పూర్తిగా నష్టపోవాల్సిన వచ్చిందని చెప్పేసి అయితే
వారు చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని అటు ఏదైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా రైతులతో కలిసి అయితే పంట పొలాలను అయితే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే వెంకటవీరయ్య కూడా మాట్లాడుతూ గతంలో కూడా ఎన్నోసార్లు కల్తీ విత్తనాలు వీటి కల్తీ భాగోతాలు కూడా బయటపడ్డాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఒక పక్క యూరియా కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ లోపం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఈ కల్తీ విత్తనాల ద్వారా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఈ వరుణ్ తేజ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా డీలర్షిప్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతులు ఏ దిక్కు అంటే ఎంతో రకంగా అంటే ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము ఈ సాగు చేస్తే చివరికి ఇలా ముందుగానే కంకులు వేయడం కూడా చాలా ఇబ్బందులుగా పాలవుతామని చెప్పేసి అంటే తాళు ఎక్కువ వస్తుంది, దిగుబడి కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు. ఇప్పటికే అంటే వ్యవసాయ శాఖ కూడా దీనిపై తగిన చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలు సప్లై చేసిన కంపెనీలపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో దాదాపుగా 1500 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 315 మంది రైతులు కూడా ఉన్నారు. వారంతా పరిస్థితి కూడా ముందుగానే కాపుకొచ్చి కంకులు వేయడంతో వరి కంకులు వేయడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దీనిపై అటు ఉన్నతాధికారులపై కూడా అంటే వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించారు. దీనిపై కూడా నివేదికలు సమర్పించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే ఇటు సండ్ర వెంకటవీరయ్య కూడా పరిశీలించడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా తమకు న్యాయం చేసే విధంగా కూడా చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అయితే మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం రైతులంతా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఉపేందర్, మరి ఎవరైతే నకిలీ విత్తనాలు సప్లై చేసిన కంపెనీ ఉందో దానిపై చర్యలు తీసుకుంటున్నారా? అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే వరుణ్ తేజ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్ ఏదైతే కరీంనగర్ సంబంధించినటువంటి డీలర్ ను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా ఇప్పటికే పరిశీలన కొనసాగుతుందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి అయితే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులకు తక్షణ న్యాయం చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు కొంత ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి అయితే రైతులకు అటు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలోనే రైతులు మాత్రం అంటే ఇప్పుడు పంట వచ్చే దిగుబడి వచ్చే సమయంలో ఇటువంటి నష్టం ఎవరు అంటే భరిస్తారు? మేము అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి అంటే ఈ వ్యవసాయం సాగు చేసాం, ప్రస్తుతం మాత్రం ఈ ముందుగానే కంకులు వేస్తుంది, పూర్తిగా ఇది అంటే దిగుబడి వస్తుందా రాదా అనే సందిగ్ధం కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతు అంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా అటు ఏదైతే వరుణ్ తేజ కంపెనీ కావచ్చు ఇటువంటి నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై తగు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మీకు అనుకుంటూ వచ్చింది అదే ముందు వచ్చింది ఇప్పుడు మంచి లేనుడు ఎగబడి అసలే రావు.